ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఒక ప్రొడక్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. అదొక ఫేస్ క్లిన్జర్ అండ్ దట్ ప్రొడక్ట్ ఈస్ వెరీ ఓవర్ హైప్డ్ అండ్ చాలా మంది బ్యూటీ బ్లాగర్స్ అండ్ ఎవరి వీడియోస్ చూసినా మేము ఆ ప్రొడక్ట్ యూస్ చేస్తున్నామని చెప్తున్నాం. సో వై నాట్ ఐ థాట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ నేను ఇప్పటి వరకు ఆ ప్రొడక్ట్ కొని 3 months అవుతుంది. ఆ 3 months యూస్ చేసి దానికి ఉన్న ప్లస్ మైనస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేద్దామని ఫైనలీ ఐఎమ్ హియర్. సో ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి డర్మా వైవ్. దిస్ ఈస్ ద ప్రొడక్ట్. ఐ థింక్ మీరందరూ ఈ ప్రోడక్ట్ని ఆల్రెడీ చాలా బ్యూటీ బ్లాగర్స్ కానీ ఎవరైనా యూట్యూబర్స్ దగ్గర చూసే ఉంటారు. అది చెప్పడం మాకు చాలా లైట్గా ఉందని అండ్ నీట్గా క్లీన్స్ అవుతుందని. సో నేను ఎక్స్పీరియన్స్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో ఏమి ఇస్తున్నారంటే ఇట్స్ ఎ జెంటిల్ స్కిన్ క్లిన్జర్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అంటే నార్మల్, డ్రై, ఇంకా కాంబినేషన్ స్కిన్ అందరికీ వర్క్ అవుతుంది, లైక్ ఆయిలీ స్కిన్ ఆల్సో. అండ్ ఇట్స్ ఏ సోప్ ఫ్రీ క్లిన్జర్, pH బ్యాలెన్స్డ్ హైడ్రేట్స్. అంటే దాంట్లో సోప్ ఫ్రీ ఉండదు, అంటే మనం ఎక్కువ ఫోమ్ రావడం, నురుగు రావడం జరగదు. మామూలుగా వేరే ఫేస్ వాష్ కొంచెం మనం తీసుకున్నా దానికి ఎక్కువ ఫోమ్ రావడం అలా. And that kind of face cleansers contains parabens also, which are very very harmful to our skin. సో మనకు పారాబిన్ ఫ్రీయే వాడాలి. ఏదైనా షాంపూస్ కానీ ఏ కాస్మెటిక్స్ ఏది వాడుతున్నా పారాబిన్ ఫ్రీ. మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనే ముందు దాంట్లో పారాబిన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. పారాబిన్ ఫ్రీ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. సో ఇదైతే మనకు సోప్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ క్లిన్జర్, బ్యాలెన్స్డ్ హైడ్రేట్స్ అండ్ సాఫ్ట్ స్కిన్. ఇట్స్ ఎ నాన్ ఇరిటేటింగ్ ఫేస్ క్లిన్జర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది సోప్ ఫ్రీ క్లిన్జర్ అండ్ మనకు అందులో ఉన్న pH బ్యాలెన్స్ అనేది మన స్కిన్ ని హైడ్రేట్స్ అండ్ సాఫ్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ అ నాన్ ఇరిటేటింగ్ ఫేస్ క్లిన్జర్. అండ్ ఇట్ ఆల్సో మెన్షన్ ఏ యునిక్ ప్రిపరేషన్ కాంబినేషన్ ద మల్టీ యాక్షన్ ప్రాపర్టీస్ ఆఫ్ natural colloidal oatmeal to provide the stripping of essential oils and hydrate the skin while eliminating the excess sebum, dirt and other particles. మనకు పింపుల్స్ ఎందుకు వస్తాయంటే మన ఫేస్ నుంచి, మన స్కిన్ నుంచి ఎప్పుడు సీబమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సీబమ్ రిలీజ్ అయినప్పుడు ఆయిల్ కానీ డర్ట్ కానీ మన ఫేస్ మీద అలానే ఉండి మనం క్లీన్ చేసుకోకుండా ఉన్నప్పుడు మనకు పింపుల్స్ అనేది వస్తుంది ఎక్స్ట్రా సీబమ్ వల్ల. ఈ ఫేస్ వాష్ ఏం చెప్తుందంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఆ సీబమ్ ని కంట్రోల్ చేసి ఆయిల్ ఫ్రీ చేసి పింపుల్ ఫ్రీ, మనకు నాన్ ఇరిటేటింగ్ పింపుల్ ఫ్రీ స్కిన్ ని ఈ ఫేస్ క్లిన్జర్ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. మరి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇట్ ఈస్ enriched with sodium PCA and other emollients having moisturizing properties to soften and soothe the skin. And దాంట్లో ఇంకా సోడియం PCA and other properties ఉన్నాయి which will help your skin to soften. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఈ 3 months అండ్ ద ప్రొడక్ట్ ప్రైస్ దానికి వర్తా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ హౌ మచ్ ఇస్ ద ప్రొడక్ట్ ప్రైస్? లెట్స్ సీ. In Amazon, for 100 ml it's showing 750 bucks. So 750 rupees పెట్టి ఈ ఫేస్ క్లిన్జర్ యూజ్ చేయడం వర్తా కాదా? అండ్ అంత ప్రోడక్ట్ పెట్టి ప్రాపర్ రివ్యూ లేకుండా మీరు కొని అమౌంట్ వేస్ట్ అవుతుంది అన్న ఫీల్ అవ్వడం కన్నా సో ఈ రివ్యూ కంప్లీట్గా వినండి. మీకు మీ స్కిన్ టైప్కి ఇది సూట్ అవుతుందో లేదో అర్థమవుతుంది, అప్పుడు మీరు కొనొచ్చు. అండ్ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ఫేస్ క్లిన్జర్ వాడితే ఫస్ట్ దాన్ని మీరు కొంచెం ఒక 1 day 2 days దాన్ని యూస్ చేసి ప్యాచ్ టెస్ట్ చేయండి. అంటే ఒక ఏరియాలో అప్లై చేసి అది మీకు వర్క్ అవుతుందా, ఏమైనా ఇరిటేషన్ ఉందా, లేదంటే అది యూస్ చేసినాక మీకు పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయా, ఇలాంటివన్నీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రివ్యూ చెప్పే కంటే ముందు నేను సోప్ నుంచి ఫేస్ క్లెన్జర్కి ఎందుకు స్విచ్ అయ్యానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తిరిగే పొల్యూషన్లో అండ్ ఆ హాట్ ఎయిర్లో వెదర్ ఇట్ ఈస్ రైనీ సీజన్ ఆర్ ఎనీ అదర్ సీజన్ మనకు స్కిన్ అనేది డ్రై అవుతుంది, ఒక్కొక్కసారి ఆయిలీ అవుతుంది. దానివల్ల మనకు చాలా పింపుల్స్ వస్తాయి. స్కిన్ డ్రై అయినప్పుడు పింపుల్స్ వస్తాయి అండ్ స్కిన్ ఆయిలీ అయినప్పుడు కూడా పింపుల్స్ వస్తాయి. దాన్ని కంట్రోల్ చేసేకి మనకి రియలీ హార్మ్ఫుల్. సో ఐ హ్యావ్ స్విచ్డ్ ఫ్రమ్ సోప్ టు ఫేస్ క్లిన్జర్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఇప్పుడు కంప్లీట్గా సోప్ అనేది ఫేస్కి యూజ్ చేయడం మానేసా. మరి ఫేస్ క్లిన్జర్స్ యూజ్ చేశాక కొంచెం ఆయిల్ కంట్రోల్ అనేది అండ్ డ్రైనెస్ తగ్గించడం, హైడ్రేషన్గా ఉంచడం జరుగుతుంది. మరి ఫేస్ క్లిన్జర్ అయితే యూజ్ చేయొచ్చు అని తెలిసింది. బట్ విచ్ ఫేస్ క్లిన్జర్? మార్కెట్లో డిఫరెంట్ హండ్రెడ్స్ ఆఫ్ ఫేస్ క్లిన్జర్స్ ఉన్నాయి. ఒకే బ్రాండ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మరి ఏది యూజ్ చేయాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ ఈ రోజు నేను కూడా ఫర్ ద ఫ్యూ మంత్స్ లైక్ 2-3 months ఆఫ్టర్ 4 months 5 months నేను ఒక్కొక్క దానికి చేంజ్ అవుతూ ఉంటా. మరి వాటి రివ్యూని మీకు చెప్తే మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే ఈ డర్మా వైవ్ బ్రాండ్ వచ్చేసి ఆస్ట్రేలియన్ బ్రాండ్. మెయిన్ గా రిలీజ్ చేయడానికి రీజన్
హైడ్రేషన్ కోసం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు యూస్ చేస్తే వాళ్ళ pH బ్యాలెన్స్ అయ్యి మనకు నార్మల్ మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. దట్స్ ద మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ లాంచ్. దీని అవైలబిలిటీ మనకు కొన్ని డేస్ అంటే కరోనా టైంలో ఇంపోర్ట్స్ అనేది ఆగినప్పుడు డర్మావైవ్ మనకి ఎక్కడ అవైలబుల్ లేదు. మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు అవైలబుల్ లో ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్, నైకాలో కూడా ఉండింది. బట్ రైట్ నౌ ఇట్స్ నాట్ అవైలబుల్ ఆన్ నైకా. ఇప్పుడు మనకు కేవలం అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ లో ఉన్నాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ మనకు ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని మనం వెట్ స్కిన్ పైన దాన్ని జెంట్లీ మసాజ్ చేయాలి. ఆ తర్వాత జస్ట్ వాష్ చేయాలి, సేమ్ లైక్ ఎనీ అదర్ క్లిన్జర్. బట్ ఇదేంటంటే మీకు ఎక్కువ నురుగు రాదు అండ్ మనకు అసలు అప్లై చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే అది వాటర్ జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనం అప్లై చేసినా మనకు ఫోమ్ అనేది రాదు. అందుకు చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ అప్లై చేస్తారు. నో నీడ్ ఆఫ్ దాట్. జస్ట్ 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ ఈజ్ ఎనఫ్ మనకి. ఎందుకంటే దాంట్లో మీరు ఎంత చేసినా కొద్దిగా ఫోమ్ వస్తుంది. సో జస్ట్ 1 or 2 డ్రాప్స్ ఈజ్ ఎనఫ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఎక్స్పీరియన్స్, నా స్కిన్ అనేది నార్మల్ స్కిన్. బట్ ఏమైనా వీడియోస్ కోసం ఆర్ ఫొటోస్ కోసం ఏమైనా మేకప్ వేసుకున్నా ఆర్ మళ్ళీ దాన్ని మిసెలర్ వాటర్తో మేకప్ రిమూవర్తో రిమూవ్ చేశాక కొంచెం నా స్కిన్ అనేది నార్మల్ కాకుండా డ్రై అనిపించేది. అండ్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద డ్రై స్కిన్. సో నేను ఈ ఫేస్ క్లీన్జర్ ఒకసారి ట్రై చేద్దాము అని అనుకున్నాను. సో దట్స్ వై ఐ పర్చేస్ దిస్ వన్. అండ్ సీజన్ టు సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ మన స్కిన్ కూడా చేంజ్ అవుతుంది. వింటర్ లో డ్రైగా ఉన్నప్పుడు సమ్మర్ లో ఆయిలీగా ఉంటుంది. సీజన్ ని చేంజ్ అయ్యే కొద్దీ మన స్కిన్ టైప్ కూడా చేంజ్ అవుతుంటుంది. నాది ఎప్పుడు ఆయిలీ స్కిన్, నాది ఎప్పుడు డ్రై స్కిన్ అని చెప్పేకుండదు. అది మీరు ఎప్పటికప్పుడు మీకు అనిపిస్తుంది. ఒకవేళ టీ జోన్స్ లో అండ్ చీక్స్ దగ్గర ఎక్కువ ఆయిల్ ఉందనుకో అది ఆయిలీ స్కిన్. అండ్ టీ జోన్స్ లో నార్మల్ ఉండి ఓన్లీ ఇక్కడ మాత్రమే కొంచెం ఆయిలీగా ఉంటే అది కాంబినేషన్ స్కిన్. అలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో మీకు ఒకవేళ మీదే స్కిన్ తెలియకపోతే అది ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను కంప్లీట్ ట్యూటోరియల్ చూపిస్తాను ఎలా టెస్ట్ చేసుకోవాలి మీది ఏ స్కిన్ అనేది. అలా సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ మన స్కిన్ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. దట్స్ వై we have to change our face cleansers అకార్డింగ్లీ. సో మై ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫస్ట్ యూస్ చేసినప్పుడు నార్మల్గా అనిపించింది. ఫస్ట్ 1 వీక్ నార్మల్గా ఉంది, ఎందుకు ఇంత కాస్ట్ అని అనిపించింది. బట్ లేటర్ దాన్ని కంటిన్యూస్గా డైలీ అట్లీస్ట్ వన్స్ యూజ్ చేసేదాన్ని. బికాస్ ఇది జస్ట్ మనకి ఇంత పౌచ్ వస్తుంది బట్ మనకు ఎక్కువ రోజులు ఉండదు. సో నేను డైలీ జస్ట్ 1 టైం యూజ్ చేస్తాను. ఇంకొకసారి వేరే అదర్ ఫేస్ క్లీన్జర్ యూజ్ చేస్తాను. ఇది మార్నింగ్ యూజ్ చేస్తే ఈవినింగ్ వేరే యూజ్ చేస్తాను. ఒకవేళ ఈవినింగ్ ఇది యూజ్ చేస్తే మార్నింగ్ వేరే యూజ్ చేస్తాను. అట్లా డైలీ 1 టైం అయితే దీన్ని కంపల్సరీగా యూజ్ చేశాను నేను. అలా 1 టైం యూజ్ చేసినప్పుడు ఫస్ట్ 1 వీక్ నాకు నార్మల్గానే ఉండింది. అంటే ఏమంత మరీ చేంజ్ అయితే అనిపించలేదు. అంటే పింపుల్స్ పోయి, యాక్నే మార్క్స్ పోయి అలా అయితే ఏం అనిపించలేదు. బట్ స్కిన్ అయితే స్మూత్గా ఉంది అండ్ వేరే ఫేస్ క్లీన్జర్స్ లాగానే అనిపించింది. బట్ కొంచెం సోప్ ఫ్రీ అండ్ కొంచెం హార్మ్ఫుల్ కూడా అనిపించింది. ఎందుకంటే దట్ ప్రోడక్ట్ ఆల్సో కంటైన్స్ ఓట్ మీల్. ఓట్స్ అంటే మనకు ఆల్రెడీ మన స్కిన్ కి చాలా గుడ్ అని తెలుసు. ఓట్ మీల్ ఉంది కాబట్టి అది మనకు చాలా లైట్ అండ్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ కాబట్టి మనకు హార్మ్ఫుల్ కూడా లేదు. అండ్ 1 వీక్ తర్వాత 1 మంత్ వరకు కొంచెం ఫేస్ అనేది చిన్న ఏమైనా పింపుల్స్ ఉన్నా అది తగ్గుతూ వచ్చింది. లేటర్ 1 మంత్ యాక్నీ మార్క్స్ అయితే ఏం తగ్గలేదు. కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది నాకు పింపుల్స్ లో. అంటే పింపుల్స్ తగ్గడము అండ్ పింపుల్ రైజ్ అవుతున్నప్పుడు నేను ఈ ఫేస్ వాష్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని. ఆ టైంలో కొంచెం తగ్గడం, పింపుల్స్ కంట్రోల్ అవ్వడం అండ్ ఏమైనా ఆయిలీ స్కిన్ ఏమైనా ఉన్నప్పుడు ఫేస్ వాష్ చేసిన ఆయిలీ స్కిన్ అనేది కంట్రోల్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. అండ్ ఎప్పుడు చూసినా మనకు హైడ్రేషన్ అనేది ఉంటుంది. డ్రై అనేది అనిపించలేదు. అది యూజ్ చేసిన అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ వరకు డ్రై అయితే అనిపించదు. కాన్స్ వచ్చేసి ఒక్కటే కాన్, ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ. అది ఒక్కటే కాన్ అనిపించింది నాకు. మిగతా అదంతా ఫైన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై, జస్ట్ ఒక్కసారి ఎవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఒక 1 or 2 టైమ్స్ యూజ్ చేసి ప్యాచ్ టెస్ట్ తీసుకోండి. మీకు ఏమన్నా ఇరిటేషన్ ఉంటే అస్సలు యూజ్ చేయొద్దు. బికాజ్ ఎవ్రీ స్కిన్ ఈజ్ డిఫరెంట్. నాకు సెట్ అయిందని మీకు సెట్ అవ్వాలని రూల్ లేదు. సో మీరు ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తే ప్యాచ్ టెస్ట్ తీసుకొని అది యూజ్ చేయండి. బట్ ప్రైస్ కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మిగతా ఫేస్ క్లీన్జర్స్ కూడా ఇదే రిజల్ట్స్ చాలా ఇచ్చాయి. బట్ దీంట్లో ఏంటంటే పారాబెన్ ఫ్రీ అండ్
హార్మ్లెస్, అంటే మరీ అంత హార్మ్ ఉండదు. వేరే దాంట్లో మనకు ఇప్పుడు ఏమైనా నీమ్ ఫేస్ వాష్ అనుకోండి, అందులో గ్రీన్ కలర్ యాడ్ చేస్తారు, అట్లా ఫ్లేవర్కి తగ్గట్టు కలర్స్ యాడ్ చేయడం, పారబిన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో పారబిన్ ఫ్రీ అండ్ నో కలర్స్, మనకు ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, అంటే ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు, అంటే ఎక్స్ట్రా కెమికల్స్ కూడా యాడ్ చేయరు. దిస్ ఈస్ మై రివ్యూ అబౌట్ డర్మావైఫ్ ఫేస్ క్లిన్జర్. Hope you like this video. For more reviews and if you want any product review, do let me know in the comment section below. I will definitely do that. Bye bye, take care.